విఘ్నులైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మణ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి సార్, ప్లీజ్. ముందు నువ్వు సైలెన్స్గా ఉండు. నాకే కాదు, అందరూ మాట్లాడేప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటే అసలే ఆడిటోరియం రీసౌండ్ వస్తుంది. కొద్దిగా సౌండ్ తగ్గించాలి. పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు మాట్లాడడానికి నాకు ప్రయత్నం టైం ఇవ్వండి, క్షమించండి అడిగానని. ఇవాళ రేపు సినిమా ముందు ఎంతోమంది కూర్చున్నట్టు పెద్దల ముందు చెప్తున్నాను. ఇవాళ సినిమా లేదు, అంతా సర్కస్. పేద సాంగ్స్ కూడా డాన్సే. సరే పక్కన పెట్టేయండి. ఇవాళ ఇంత గణించి చెప్తున్నాం. ఎవరి గురించి? విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి. మనం ప్రవిధలో నూనె వేసి ఒత్తి పెడితే మనం అగ్గిపుల్లతో వెలిగించాలి. రామారావు గారు ఏం చేశారు? ఆయన వాగ్దాడితో మాట్లాడుతుంటే ఉప్పొంగి ఆ ఒత్తి దానంతటా అది వెలిగిపోయేది. ఒకే ఒక్క మాట చెప్పాలి ఆయన గురించి, ఇన్ని మాటలు అనవసరం. ఇంకో రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకో రామారావు లేడు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బాగా తిరుగుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు, నాకు కంకిపాడని హరికృష్ణ గారు, రామారావు గారు, చాలా మా అన్నయ్య గారికి కోట నరసింహారావు అని చాలా దగ్గర ఇదండి. అదంతా చరిత్ర. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మీ పెద్దవాళ్ళందరూ వినండి. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఇప్పటిదాకా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? తెలీదే. అలాంటి ఇవాళ ఏంటంటే మైకి పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 40 రోజులకి 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇవి చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ల వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు గారు శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసరాయం చేశాడని ఎవడు అనలా. ఇప్పుడు నేను చేస్తే ముసలోడు చేశాడు రా అంటారు. కాబట్టి ఆ మహానుభావుడికి ఈ రోజుకి కూడా ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు. వదిలేయండి అవన్నీ పక్కన. 10 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది, ఇంక 8 నిమిషాలు. నేను చెప్పదలుచుకున్నట్టు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు గారు వచ్చారేమో నా ఉద్దేశం. వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, నోట్ చేసుకోండి. కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళని వాళ్ళని పక్కన పెట్టేయండి. వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళు పెడతారు, ట్యాక్సులు కడతారు, అది పక్కన పెట్టేయండి. ఇవాళ రేపు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంతమంది ఆర్టిస్టులు 2 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు అదొక్కటి ఆలోచించుకోండి. అందుకని నా మనవి ఏమిటంటే, మీరు గవర్నమెంట్ వారికి మా అసోసియేషన్ తరఫున ఒక లెటర్ రాయండి. అయ్యా 10 కోట్లలో సినిమా తీస్తే పూర్తిగా తెలుగు నటీనటుల్ని, తెలుగు సాంకేతిక నిపుణుల్ని, తెలుగు రాష్ట్రంలో తీసినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసినటువంటి తెలుగు సినిమాకి మీరు డబ్బు ఇవ్వద్దు, రాయితీలు ఇమ్మంటలా. ఇదివరకులాగా 3 లక్షలు 4 లక్షలు ఇవేమొద్దు. అలా తీసిన సినిమాకి ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ తీసినా సరే మీకు గవర్నమెంట్ ప్లేసెస్ కానీ ఏ ప్లేస్ అయినా సరే
మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది అని చెప్పండి. 2, ఇప్పుడు 10 కోట్లలో సినిమా తీయమని చాలామంది రేపు పొద్దున ఏం చేస్తారు, చతుర్ముఖ పారాయణం అని టైటిల్ పెట్టి 2 గంటలు పేకాడి ఇదే సినిమా అంటారు. అలాంటి భ్రష్టులు కూడా ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు 40 ప్రింట్ ఏదో ఇది వరకు ఒక రూల్ ఉండేది. 40 ప్రింట్లు ఇవి ఉన్న వాళ్ళకి ఏదో రాయితీలు ఇస్తారు ఇవి అవి అని దానికి ఒక కమిటీ ఇవన్నీ పెట్టారు. కాబట్టి అలాంటి సినిమాలు రాకుండా ఒక కమిటీని మీరు వేయండి. ఒక నిర్మాతని, ఒక దర్శకుడిని, ఒక కెమెరామెన్ని, ఒక సంగీత దర్శకుడిని ముఖ్యంగా వేసి వాళ్ళకి వీళ్ళ కథ వినిపించమనండి. వాళ్ళకి నచ్చి ఇది తీయచ్చు, ఇది 10 కోట్లలో అయ్యేటువంటి సినిమా అని వాళ్ళు సర్టిఫై చేస్తే ఆ సినిమా తీస్తారు. దానికి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ ఉంది కదా, మీరు డబ్బు ఎవరికి ఏమి వద్దు, 25,000 కడుతున్నారనుకోండి ట్యాక్సు, మీరు అలాంటి సినిమాలకి 15,000 కట్టించుకోండి, 10% డిస్కౌంట్ ఇవ్వండి. అలాగే థియేటర్ల వాళ్ళకి ఓ 10%, 25,000 కడుతుంటే 15,000 కట్టించుకోండి. అలా సాయం చేసి చేయటం వల్ల చిన్న సినిమాలు చాలా వస్తాయి, ప్రజ్ఞావంతులు బయటకు వస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఈ మా అసోసియేషన్ మెంబర్స్గా ఉన్నటువంటి చాలామంది మెంబర్సు నెలకి కనీసం ఒక వారం 10 రోజులు వాళ్ళకి పని దొరుకుతుంది. 3 పూట్ల భోజనం చేసి వారి కుటుంబాన్ని వారు సర్దుకోగలుగుతారు. కాబట్టి ఇది మీ మా అసోసియేషన్ నుంచి చెప్పండి. నేను ఇది 2001వ సంవత్సరం నుంచి మొదలెట్టాను. ఆన్సర్ మీరు చెప్పండి, నేను కాదంటలా, ఆన్సర్ చెప్పండి. గవర్నమెంట్ చేస్తున్నా లేదో అది వేరే సంగతి, ముందు మనం పెట్టాలి కదా. బతికించండి సార్, చిన్నవాళ్ళం బతుకుతాం. పోనీ ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చేసుకుని బతుకుదాం అనుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం అడ్వర్టైజ్మెంట్ దాకా హీరోలే. ఇంకేం చేయాలి చెప్పండి? ఎక్కడ బతకాలి వీడు, ఎక్కడ బతకాలి? ఏదో నాలాంటి వాడు ఏదో భగవంతుడు చల్లగా చూసి మీ అందరూ ఆశీర్వదించారు, 40 ఏళ్ళు పనిచేశాను, ఏదో ఒక 4 రూపాయలు సంపాదించుకున్నాను కాబట్టి చేసేటువంటి పరిస్థితి లేకుండా ఎవరికైనా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నాను. అందరూ అట్లా లేరండి. దయించి ఇది నోట్ చేసుకుని ఇది మీరు చేయమని నా ప్రార్థిస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరూ నా మనవి విన్నందుకు మరొక్కసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.